అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చిక్కోలు జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడాను బిక్కుమంటూ జీవనం సాగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. వంశధార, నాగావళి 2 నదులు, బాహుదా, మహేంద్ర 4 నదులు కూడా ఒరిస్సా భాగం మీద పుట్టి శ్రీకాకుళం జిల్లాలో సుమారు వంశధార నది 110 కిలోమీటర్లు, నాగావళి నది 80 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం నేపథ్యంలో ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కనుక విస్తారంగా కురిస్తే నదులకి లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి పడుతుంది. ఆ వరద నీరు కారణంగా ఈరోజు ఈ నదుల్లో ఇసుక ఈ వేలాపాలా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వడంతో ఆ నది దిశమారి ఇలా చూస్తుంటే కనుక ప్రస్తుతం మనం కలివారం గ్రామం వద్ద ఉన్నాం. నాగావళి నది ఒడ్డునున్నటువంటి తొగరాం కలివారం, ఇది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం ఆయన స్వగ్రామం. ఆ గ్రామంలో గత ఏడాది స్వల్పంగా ఈ నదికి వచ్చినటువంటి వరద కారణంగా నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రం అలా పునాదులతో పాటు పెకలించుకుపోయింది. ఒక కట్టడం అంతలా పెకలించుకుపోయిందంటే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సేద్యం చేసే భూములు కూడాను నదీ గర్భంలో కలిసిపోయి రైతులు కూడా పూర్తిగా సెంటు భూములు లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది కూడా వర్షాకాలం వచ్చిందంటే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని జీవనం సాగించే పరిస్థితి ఉంది. గత ఏడాది వచ్చినటువంటి ఆ వరదని ఆ క్షణం చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఎక్కడ ఈ కట్టడం కనుక పూర్తిగా నదిలో కొట్టుకుపోతే కలివారం గ్రామం మొత్తం కూడాను ఈరోజు అంటే గ్రామం అన్నది ఇక్కడ ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు ఉండేటువంటి భయం నెలకొన్నది. కానీ ప్రస్తుతం మాత్రం ఆ కట్టడం చూసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ ఏడాది వర్షాకాలం వచ్చింది, నదులకు గత ఏడాది లాగా కనుక వరదలు వచ్చినట్టయితే గ్రామంలోకి వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో జరిగినటువంటి ఈ పెను విపత్తు పరిణామాలు తీసుకున్న ప్రభుత్వాలు మాత్రం ఇక్కడ దగ్గరలోనే గ్రాయిన్స్ కూడా నిర్మించారు. ఈ గ్రాయిన్స్ ఇటువైపు ఏదైతే ఒడ్డుకు నిర్మించడంతో అటువైపు చూస్తే కనుక మొత్తం పొలాలు కూడా ఈరోజు నదిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. లక్షల ఎకరాల పంట పొలాలు ఈరోజు నదీ గర్భంలో కలిసిపోయి రైతులు పూర్తిగా సేద్యం చేసేందుకు భూములు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా వస్తున్నటువంటి వరదల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయం, మరోవైపు రైతులకు ఎక్కడ తమ పంట పొలాలు నదీ గర్భంలో కలిసిపోతాయి. గతంలో కూడాను లక్షల ఎకరాలు సేద్యం చేసే పొలాలు కూడా కలిసిపోయే పరిస్థితి చూస్తే కనుక ఆ గ్రాయిన్ అక్కడ యుద్ధ ప్రాతిపదికన నిర్మించబట్టే ఈరోజు ఈ రైతు భరోసా అసంపూర్ణంగా, అంటే నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రం సంబంధించినటువంటి నిర్వహణ లేకపోవడం, మరోవైపు కొత్త కట్టడాన్ని కూడా పూర్తిగా పునాదులతో పెకలించిపోయింది. అంటే ఎంత మేరకు వరద వచ్చింది, ఆ వరద వచ్చిన క్రమంలో ఆ నది దిశమారి ఇలా గ్రామం చుట్టుముట్టే పరిస్థితి. యుద్ధ ప్రాతిపదికన అటు నారాయణపురం ఆనకట్టు నుండి కుడి ఎడమ కాలువలకు నీరు విడిచిపెట్టడంతో నదీ ప్రవాహం వేగం తగ్గి ఈరోజు ఆవేనా కూడా మిగిలై గ్రామం కొట్టుకుపోయే పరిస్థితి. అప్పట్లో ఏవైతే ఈ నది కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నటువంటి చూసినట్టు స్థానికులు మనతో ఉన్నారు. చూస్తే కనుక అప్పట్లో అక్కడ కొట్టుకుపోయినట్టు పరిణామం చూసా ఆ రోజు ఎలా అనిపించింది, మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వరదలు వస్తాయి, ఇంకా అవి కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందా? కన్ఫామ్ ఉంటుందండి. ఇంతకు ముందు కూడా అదే సంవత్సరం మేము వరద వస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. దాంతోపాటు మా సొంత భూములు చాలా ఉన్నాయి, మా ఊరిలో చాలామంది భూములు కూడా ఉన్నాయి. అవి కూడా ఇక ఏమైనా దీనికోసం చర్యలు కానీ తీసుకోపోయినట్లయితే మొత్తం వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అప్పట్లో కొట్టుకుపోయినటువంటి భూములు ఉన్నాయి, అవి మీ సొంత జిరాయితీలు. ఆ భూములు పోయినందుకు ఏమైనా పరిహారం వచ్చే పరిస్థితి ఉందా? ఏం పరిహారం అయితే ఏం రాలేదు. భూమి పోయినా కూడా అసలు పరిహారం కూడా ఏం రాలేదు. మాతో పాటు చాలామంది ఉన్నాయి, ఎవరికి కూడా ఏం రాలేదండి. ఎప్పుడు జరిగినటువంటి విపత్తులు ఎందుకు వస్తున్నాయి? తొగరం కలివారం అంటే చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి గ్రామం, అది మునుపెన్నడూ ఇటువంటి పరిణామాలు లేవు కదా. మునిపెన్నటైతే ఇంతవరకు ఇప్పుడు నాకు పుట్టి ఇంతవరకు ఏం లేదు, బిఫోర్ ఇయర్ మాత్రమే. ఇంతవరకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? పరిస్థితులు అంటే అక్కడ ఇసుక గడ్డ తరలింపడం జరుగుతుంది, దాని ద్వారా కొంత మైనస్ కూడా అవుతుంది. అంటే నది దిశ మారే పరిస్థితి ఉందా? అంటే ఎక్కడైతే తవ్వాలని నిబంధనలకు విరుద్ధంగా తవ్వడం ఈ కారణాల అంటే దానికోసం అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఎక్కడైనా స్పెసిఫికేషన్ ఇసుక తిన్నులు ఉంటే ఇక్కడ తీయాలి, ఇక్కడ తీయకూడదు, దీనివల్ల గ్రామానికి హాని కలుగుతుంది, రక్షిత మంచికి నీరు పథకాలన్నీ పోతాయి, అందుకని సరే అలాంటి దగ్గర తవ్వకూడదని దగ్గర తవ్వబట్టే ఈరోజు నది దిశ మారిందా? అలా ఏం లేదు. అక్కడ ఇసుక అయితే తవ్వడం వల్ల ఇక్కడైతే కొంత మేర కింద దూసిపేట అక్కడ తవ్వేవారు, అక్కడ తవ్వడం వల్ల కొంత ఎఫెక్ట్ కూడా ఉంది. దానివల్ల అయితే మాత్రం చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఇసుక తవ్వకాల్లో
కనీసం మెలకువలు పాటించకపోవడంతోనే నది దిశ మారి ఈరోజు తమ పంట పొలాలను పూర్తిగా నదీ గర్భంలో కలిసిపోయే పరిస్థితి, రైతులు నష్టపోయారు. అంతలా జిరాయితీ భూములు నది గర్భంలో కలిసిపోయిన నష్టపరిహారం రూపంలో ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగం కావచ్చు, గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు కావచ్చు పడుతున్నట్టు భయం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది జరిగినటువంటి ఆ విపత్తుని కళ్ళారా చూశారు. ఈసారి కూడా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చింది, అది యథేచ్ఛగా వస్తుంటాయి. ఈసారి కలివరం తొగరాం ప్రజలకి ఎటువంటి భయం నెలకొనుంది? ముందుగా మాకైతే ఈ దగ్గరలోనే మా ఇల్లు ఉన్నాయండి, 50 మీటర్ల లోపలే. ఈ మరి కొంచెం ఇసుక తరలింపు అయితే మరి కొంచెం ముందుకు వచ్చేస్తాం. మా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఆ ఇల్లు కొట్టే ప్రమాదం అయితే చాలా వరకు ఉందండి. అయితే ఇసుక పరంగా అయితే మాత్రం కొంచెం లిమిట్ మీద తీసుకుని వెళ్తే కొంత తగ్గుతుందండి. అంతేగాని చాలా ఎక్కువ తీసుకెళ్తే మాత్రం ఊరు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. మీ తాతల తండ్రుల దగ్గర నుండి నివసిస్తున్నటువంటి ఒక పురాతనమైన గ్రామాలు ఇవి. ఈ గ్రామాల్లో ఇటువంటి విపత్తు రావడానికి కారణం ఏమనుకోవచ్చు? ఏమంటే నదీ ప్రవాహం ఇటువైపు వచ్చిందండి. దానివల్ల ఇటువైపు కోతకైతే గురైంది. మీ చిన్నప్పుడు ఈ నది ఎంత దూరం ఉండేది, ఇప్పుడు ఎంత దగ్గరికి వచ్చింది? మా చిన్నప్పుడు అయితే 500 మీటర్లు దాటించే ఉండేది. లాస్ట్ ఇయర్, ఆ బిఫోర్ ఇయర్ అయితే మాత్రం దగ్గరకు వచ్చేసింది అంతే. భవిష్యత్తులో తొగరం, కలివరం, నాగావళి ఒడ్డున ఉంది అని చెప్పుకోవడానికి ఉంటుందా, లేకపోతే దాన్ని పరిరక్షించడానికి ఏమైనా చర్యలు చేపట్టాలా? చర్యలు చేపడితే ఉంటుందండి. చర్యలు చేపట్టకపోతే గ్రామాన్ని అయితే మర్చిపోవచ్చు అంతే. చూస్తే కనుక ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇటు నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్ర తనే నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా భయం నెలకొనుందని చెప్పుకోవచ్చు. గత ఏడాది నాగావళి నదికి వచ్చినటువంటి స్వల్ప వరదల కారణంగా ఇలా రైతు భరోసా కేంద్రం పూర్తిగా పునాదులతో పెకలించుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది కూడా వరదలు వస్తున్నాయి. ఎక్కడ అటువంటి కట్టడమే పోయినట్టయితే ఇలాగా నదీ గర్భంలో కలిసిపోతే తమ పురాతనమైనటువంటి ఇళ్ళ పరిస్థితి ఏంటి? తమ పంట పొలాలు నదీ గర్భంలో కలిసిపోయినా కనీసం తమకు రూపాయి కూడా ఈరోజు పరిహారం ఇవ్వలేదు. అంటే రైతుల పరంగా కూడాను నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాం, సాగునీరు తాగునీరు అందుతుందన్నటువంటి వారి ఆశలను అడియాసలు చేసే విధంగా ప్రకృతి వైపరీత్యం వారి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు మానవ తప్పిదం, ఇసుక కోసం ఎక్కడ పడితే అంటే నిబంధనల విరుద్ధంగా మైనింగ్ అధికారులు నిర్దేశించిన ప్రదేశాలను ఇసుకను తరలించాల్సి ఉండగా అది కాకుండా ఇష్టానుసారంగా నదిలో ఇసుక తరలింపే ఈరోజు నదీ ప్రవాహం దిశ మారి ఈరోజు గ్రామాలు నదీ గర్భంలో కొట్టుకుపోయే పరిస్థితులు ఉంది. వస్తున్నటువంటి పెను ముప్పు నుండి తమను మాత్రం కాపాడాలి. ప్రస్తుతం వేసినటువంటి ఏవైతే గ్రాయిన్స్ ఉన్నాయో అవి కూడాను ఎక్కడ ఆ వరదను తట్టుకుంటాయా లేదా, దానికి నిబంధనలుగా అనుగుణంగానే ఆ గ్రాయిన్స్ వేశారా లేదన్నటువంటి అనుమానం కూడా తమకు తలెత్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో వస్తున్నటువంటి ఈ నదులకు వచ్చే వరదల కారణంగా నదీ పరివాహక ప్రాంత గ్రామస్తులు మాత్రం ప్రాణాల అరచేతిలో పట్టుకుని జీవనం సాగిస్తున్నట్టు పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది స్వల్పంగా వచ్చినటువంటి వరదకే అలా నది ఒడ్డు కోతకు గురై గ్రామంలోనికి చొచ్చుకుపోయే పరిస్థితి. మరి ఈసారి ఎటువంటి వరదలు వీరిని వెంటాడుతాయి? రానున్నటువంటి పెనుముప్పు నుండి ఈ నదీ పరివాహక ప్రాంతం ప్రజలతో పాటు ఆ రైతులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందనే విషయం వేచి చూడాల్సిందే. కలివరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.